కోసం ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూశాం. రైతులు మాకు నీళ్లు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక ప్రాంతాల్లో అడుగుతున్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు చూపు లేకుండా కేవలం కేసీఆర్ గారి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని వాటిలో లోపాలు ఎత్తేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నది తప్ప పరిపాలనపై సరైనటువంటి దృష్టి లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్ల విషయంలో ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించే 14 ఏళ్లుగా ఉద్యమకారునిగా తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గమనించి మిషన్ భగీరథ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం ఇంటింటికి నీళ్లు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేసి మిషన్ భగీరథ ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆవాసాలకి, అన్ని కుటుంబాలకి నీళ్ళు ఇచ్చినటువంటి స్థితిని కనీసం వాటి మెయింటెనెన్స్కు సంబంధించిన పనైనా చేయకుండా ఇవాళ మిషన్ భగీరథ ఎక్కడికక్కడ సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తే కూడా వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మీరు కేసీఆర్ మీద కోపం ఉంటేనో, బీఆర్ఎస్ మీద కోపం ఉంటేనో మాపై ఎటువంటి కసైనా మీరు కక్కొచ్చు, ఎటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు. కానీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాటిని కొనసాగించాల్సినటువంటి బాధ్యతను ఇవాళ ఈ ప్రభుత్వం మరిచిపోతుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే కరెంటు విషయం కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా సరైనటువంటి రీతిలో ఇవాళ అమలు చేయనటువంటి ప్రభుత్వంగా ఇది మిగిలిపోతున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇక చివరికి ఒక మంత్రి అయితే దేవుడి దిక్కు చూడాలి నీళ్ళ గురించి అనేటువంటి ప్రకటన కూడా ఇలా చూసినాం. మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గతంలో ఒక సందర్భంలో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఒకసారి పోయి మా గౌరవ మంత్రి హరీష్ రావు గారిని నీళ్ళు వస్తున్నాయా, పంటలు ఎట్లా వండుతున్నాయి అంటే, సార్ మేము మొగులు దిక్కు చూడడం లేదు, ఇవాళ కేసీఆర్ దిక్కు చూస్తున్నాం. గతంలో మొగులు దిక్కు మేము చూసేది వర్షాల కోసం, వర్షాలు రాకున్నా మా చెరువులు నింపి మా పంటలను కాపాడినటువంటి ముఖ్యమంత్రి వైపు చూస్తున్నామని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి గురించి రైతులన్న మాటను నేను ఈ సందర్భంగా ఉదాహరిస్తా ఉన్నాను. కానీ ఇవాళ మీరు మొగులు దిక్కు చూడండి, దేవుడే దిక్కు, మేము కాపాడలేము అంటే ప్రభుత్వం ఏం చేయాలి? 10 ఏళ్లలో లేనటువంటి కొత్త సమస్య 2-3 నెలల్లో ఎందుకు వచ్చింది? మా కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుల ద్వారా అద్భుతమైనటువంటి నీటిని ఇచ్చి మొత్తం రైతాంగాన్ని కాపాడి తాగునీరు, సాగునీరు అన్నిటి కాపాడితే చిన్న రిపేర్లు కూడా చేయించకుండా నీటిని నిల్వ చేస్తే మళ్ళీ కాళేశ్వరం, మేడిగడ్డ ఎక్కడ పనిచేస్తుందో, పనిచేస్తే గత ప్రభుత్వానికి ఏం పేరు వస్తుందో అనేటువంటి ఒక అక్కస్తో ఇలా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి పని చేస్తూ ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా కేసీఆర్ను రోజు తిట్టడంలో మరి మీకు అందరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఒక మంత్రి ఇంకొక మంత్రి కేసీఆర్ను తిట్టడంలో పోటీ పడకండి, ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీ పడండి. ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలనేటువంటి తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో మరి ఏం జరిగింది, ఏం జరగలేదనేటువంటి విషయాన్ని ప్రజలు మొన్న మీరు కల్పించినటువంటి భ్రమల వల్ల ఎన్నికల్లో తాత్కాలిక విజయం రావచ్చు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని మర్చిపోయి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయి ఇవాళ రైతులు అంటున్నారు, సార్ ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? రోజు మా పరిపాలన చేసి మాకు రైతు బంధు ఇవ్వడానికా, నీళ్ళు ఇవ్వడానికా, కరెంట్ ఇవ్వడానికా? అట్లా కనబడతలేదు సార్. ఇది కేవలం కేసీఆర్ను తిట్టడం.